యేసయ్య, మరి ఈ వాక్య భాగంలో మరి మీరు నాకు ఏ విషయాలు మీరు నాకు తెలియపరచాలనుకుంటున్నారు యేసయ్య అని మనం పరిశుద్ధాత్మ దేవుని మీద ఆధారపడుచు మన వాక్య భాగాన్ని మనం చదివినట్లయితే తప్పకుండా ప్రభు మనకి ఆ వాక్యంలో ఉన్న మర్మాలని మనతో మాట్లాడతారు. ఆమేన్, హల్లెలూయా. మరి ఎఫెసీయులు 6 మనం 16 చూస్తా ఉన్నాం. విశ్వాసం అనే డాలు గురించి పౌలు ఇక్కడ మాట్లాడుచూ ఉన్నాడు. విశ్వాసం అనే డాలు గురించి, విశ్వాసము అంటే ఏమిటి అన్నది మనం తెలుసుకోవాలి. అయితే విశ్వాసము లేకుండా మనము దేవుణ్ణి మనం పెట్టలేము. ఈ విషయాలు మనం అనేక మార్లు మనం విన్నాం. ఇక్కడ ఇవన్నీయు కాక అని అంటున్నాడన్నమాట. అంటే పైన రాసిన వాక్య భాగాల్లో ఏ ఏ ఆయుధాల గురించి పౌలు రాసి ఉన్నాడో వాటితో పాటు ఇది కూడా చాలా ప్రాముఖ్యమైన ఆయుధము అని చెప్తున్నాడన్నమాట. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. సో ఇవన్నీయు కాక, ఇవన్నీయు కాక అనంటే పైన ఏ ఆయుధాల గురించైతే మాట్లాడాడో, ఆ ఆయుధాలతో పాటు ఈ ఆయుధము కూడా చాలా ప్రాముఖ్యమైన ఆయుధము అని చెప్పి, ఈ ఆయుధము కూడా చాలా ప్రాముఖ్యమైన ఆయుధము అని చెప్తూ, ఈ ఆయుధాన్ని గూడా మీరు ఎలా ఉపయోగించాలి అన్నది నేర్పిస్తున్నాడనమాట. ఆమేన్, హల్లెలూయా. ఇవన్నీయు కాక విశ్వాసమును డాలు పట్టుకొనుడి. విశ్వాసమనే డాలు. విశ్వాసం అనే డాలు అనంటే షీల్డ్ అనే ఒక మాట మనం ఇంగ్లీష్ బైబిల్‌లో మనం చూస్తాం. ఇదేదో ఒక చిన్న ఒక చేత్తో పట్టుకున్న ఒక చిన్న ఆయుధం వంటిది కాదు గానీ, ఇది యావత్తు శరీరాన్నే, ఇది యావత్తు ఆహ్, ఆ యొక్క సైనికుని యొక్క శరీరాన్నే మొత్తం కవర్ చేసేదన్నమాట. ఈ యొక్క షీల్డ్ అన్నది. అయితే విశ్వాసము అనంటే దేవుని యొక్క స్వరాన్ని వింటేనే మనకి విశ్వాసము. ఆమేన్, హల్లెలూయా. రోమీయులకు రాసిన పత్రిక మనం 10వ అధ్యాయం తీద్దామండి. ఎలాగా ఒక వ్యక్తిలోకి విశ్వాసం వస్తది అనంటే, రోమీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయము 17వ వచనాన్ని చూద్దాం. కాగా వినుట వలన విశ్వాసము కలుగును. వినుట క్రీస్తుని గూర్చిన మాట వలన కలుగును. ఆమేన్, హల్లెలూయా. వినుట వలన విశ్వాసము కలుగును అనంటే దేవుని స్వరము మన ఆత్మలో వినబడుచు ఉన్నప్పుడు మనకి దేవుని మాటలు, ఆయన ఏం పలుకుచున్నాడు అని మనం తెలుసుకున్నప్పుడు మనలోకి విశ్వాసం వస్తూ ఉంది. విశ్వాసము అనేది మనలో నుంచి వచ్చేది కాదు గానీ, దేవుని నోట నుండి వచ్చు మాట వలన వచ్చేది. ఆమేన్. అంటే విశ్వాసం అన్నది అది పరలోక సంబంధమైన గొప్ప కార్యము. ఆమేన్, హల్లెలూయా. ఇది భూ సంబంధమైనది కాదు గానీ, ఇది దేవుని సంబంధమైనది. అంటే దేవుని యొక్క కార్యాలు మన జీవితాల్లో జరగడానికి దేవుడు మాట్లాడుతున్న మాటలే దేవుని యొక్క విశ్వాసము. ఆమేన్, హల్లెలూయా. మనలోకి వస్తున్న దేవుని యొక్క విశ్వాసము. అయితే ఇది ఎవరి ద్వారా కలుగుతుందనంటే, ఇది దేవుని ద్వారా మాత్రమే. ఎవరి గురించి చెప్తే కలుగుతుందనంటే, క్రీస్తు గురించి చెప్తేనే గాని మనకి విశ్వాసం అనేది మనలో పుట్టలేదు. అయితే దేవుని యొక్క మాటలు మనలో వినబడుచు ఉన్నాయి. ఇప్పుడు నా నోటి ద్వారా మీరు వింటూ ఉన్నారు దేవుని మాటలు. మరి ఇవి మీరు నమ్మితే గనక, ఆమేన్, హల్లెలూయా. ఇది మీరు నమ్మితే గనక దేవుడే మీ జీవితాలకి ఒక సంరక్షణగా ఉంటాడంట. ఆమేన్, హల్లెలూయా. మనం సామెతలు 30వ అధ్యాయం తీయండి. సామెతలు 30వ అధ్యాయము యా 5వ వచనము. సామెతలు 30వ అధ్యాయము 5వ వచనము.
దేవుని మాటలన్నీయు పుటము పెట్టబడినవే. ఆయనను ఆశ్రయించు వారికి ఆయన కేడము. ఆమేన్. హల్లెలూయా. దేవుని మాటలన్నీ కూడా అవి అవి టెస్ట్ చేయబడ్డాయంట. అవి పుటము పెట్టబడ్డాయంట. అవి పుటము పెట్టబడి అవి మనము నమ్మొచ్చంట. మనము విశ్వసించొచ్చంట. ఎందుకంటే ఆయన మాట్లాడిన మాటల్లో ఎటువంటి మలినము లేదు. ఎటువంటి అబద్ధము లేదు. ఆమేన్. హల్లెలూయా. ఆయన మాట మాట్లాడితే తప్పకుండా ఆ మాటని ఆయన కార్యరూపంలోకి తీసుకొచ్చే దేవుడంట. ఆమేన్. హల్లెలూయా. అందుకనే ఆయన్ని మనము విశ్వసించొచ్చు. మనం ఒక మానవుని విశ్వసించలేము. ఎందుకంటే నిన్న ఒక రోజు నిన్న మాట్లాడిన మాట ఈరోజు మాట్లాడడు. ఈరోజు మాట్లాడుతున్న మాట రేపు మాట్లాడడు. మాటలు మారిపోతూ ఉంటాయి. ఎందుకంటే మానవుడు మారిపోతూ ఉంటాడు. నిన్న మంచిగా మాట్లాడిన వ్యక్తి ఈరోజు మంచిగా మాట్లాడడు. కానీ దేవుడు అలాంటి కాదు. దేవుడు గొప్ప దేవుడు. ఆయన మారని దేవుడు. నిన్న, నేడు, రేపు ఏకరీతిగా ఉన్న దేవుడు. ఆయన మాటలు అవి శాశ్వతమైనవి. ఆమేన్. హల్లెలూయా. అయితే ఆయన్ని నమ్ము వారి యొక్క జీవితంలోనంట, ఆయన మీద ఆధారపడుచున్న వారి జీవితంలోనంట, ఆయన కెడమనంట. ఆమేన్. హల్లెలూయా. ఆయన ఒక సంరక్షణ. ఆయన మన జీవితానికి సంరక్షణ అంట. ఆమేన్. హల్లెలూయా. ఆయన ఒక ప్రాకారముగా, ఒక దుర్గముగా ఉంటాడంట. ఆమేన్. హల్లెలూయా. అనంటే మనము ఆయనను నమ్ముకున్నట్లయితే, ఆయన మాటల్ని విశ్వసించినట్లయితే, మనము సంరక్షించబడుతూ, ఆయన చేతుల్లో ఉంటూ, ఆయనే మనకి కొండగా, కోటగా ఉంటూ, ఏ శత్రువు గూడా అంటే ఏ శత్రువు అది ఎంత పెద్ద అస్త్రమైన శత్రువు చేతుల్లో నుంచి మన మీద సంధించినా సరే, మనకి ఎటువంటి హాని కలగకుండా, మనకెటువంటి హాని కలగకుండా మనల్ని కాపాడేది దేవుని యందున్న విశ్వాసమే. దేవుని మాట యందున్న విశ్వాసమే అని అపోస్తలుడైన పౌలు ఎఫెసీయులకు రాసిన పత్రిక 6:16లో చెప్తున్నారనమాట. చూద్దామండి ఎఫెసీయులకు రాసిన పత్రిక 6:16లో మనం చూస్తున్నాం ఈ మాటల్ని. ఇవన్నీయు కాక విశ్వాసమును డాలు పట్టుకొనుడి. ఆమేన్. హల్లెలూయా. ఇది ఎవరు పట్టుకోవాలంటమ్మా? మీరు, నేను ప్రతి విశ్వాసి పట్టుకోవాలన్నమాట. ఆమేన్. హల్లెలూయా. ఇది ఇది పట్టుకోవటం అనంటే, ఇది లిఫ్ట్ అప్ అనే ఒక మాటకి ఆ మాటకు అర్థం ఏంటంటే, లిఫ్ట్ అప్ అని చెప్తా ఉన్నారనమాట. అంటే ఇది మనం పైకి లేపాలి. లేపాలి అంటే ఈ డాల్‌ని పైకి లేపాలి అనంటే, మీలో ఉన్న విశ్వాసాన్ని కార్యరూపంలోకి తీసుకొని రండి. మీలో ఉన్న విశ్వాసాన్ని పనిలోకి తీసుకొని రండి. ఆమేన్. హల్లెలూయా. అదే మాటలను మనం యాకోబు రాసిన పత్రిక 1 అధ్యాయము 22 వచనంలో మనం చూస్తాం. యాకోబు 1:22 చాలా ప్రాముఖ్యమైన మాటలివి. మీరు వినువారు మాత్రమై ఉండి, మిమ్మును మీరు మోసపుచ్చుకొనకుండా, వాక్య ప్రకారము ప్రవర్తించు వారునై ఉండుడి. ఆమేన్. హల్లెలూయా. విశ్వాసమనే డాలుని లిఫ్ట్ అప్ అని అంటున్నాడనమాట పౌలు. లిఫ్ట్ అప్ అనంటే దాన్ని పైకెత్తుడి. మీరు మీరు పట్టుకొనుడి అని అంటున్నాడనమాట. ఎఫెసీయులు 6:16లో చూసాం. అంటే ఏమిటి అనంటే, దేవుని మాటల్ని వింటూ ఉంటే విశ్వాసమే. అయితే వింటూ ఉంటే విశ్వాసమే. కానీ ఆ వినిన మాటలకి అనుగుణంగా కార్యాలని చేయాలి. ఆమేన్. హల్లెలూయా. అడుగులు ముందుకు వేయాలి. ఆ మాటల్ని మనము నమ్మి మన నోటి ద్వారా మనం మాట్లాడుచూ ఉండాలి. ఆమేన్. హల్లెలూయా. అపవాది ఆలోచనలు, ఎన్నో మాటలు, ఎన్నో మాటలు, ఆలోచనలు తీసుకొస్తూ ఉంటాడు. మనసు మీద మాట్లాడుచూ ఉంటాడు. అబద్ధాలు మాట్లాడుచూ ఉంటాడు. నువ్వేమి చేతగాని వాడివి అంటాడు. కానీ ప్రభు ఏమంటారంటే, నువ్వు క్రీస్తులో అన్నీ సాధ్యమేనంటారు. అపవాదంటాడు, నీకు ఈ రోగం వస్తది అని అంటాడు. ప్రభు అంటారు, నీకు ఏ రోగము గూడా, ఏ తెగులు గూడా నీ మీదకి రాదు అని అంటారు. అపవాదంటాడు,
నీవు అపరాధివి అంటాడు. ప్రభు అంటారు, నీవు నీతిమంతుడివి అంటారు. అపవాదంటాడు, ఇదిగో నీ జీవితంలో యాక్సిడెంట్ జరగబోతుంది అనే ఒక భయాన్ని తీసుకొస్తాడు. మరి ప్రభు అయిన యేసు ప్రభు అంటారు, నీ రాకపోకల యందును నేను నీకు సంరక్షణగా ఉంటానని ప్రభు చెప్తా ఉన్నారు. అంటే అపవాది మాట్లాడే మాట, దేవుని మాట్లాడే మాటలు ఈ 2 గూడా చాలా వ్యత్యాసంగా ఉన్నాయి. ఆపోజిట్‌గా ఉన్నాయి. ఆమేన్. హల్లెలూయా! అయితే విశ్వాసం అనే డాలు ఎక్కడ పనిచేస్తదంటే, మీలో విశ్వాసం ఉండొచ్చు. మీరు దేవుని మాటలు వినవచ్చు. కానీ, ఆ మాటలకి అనుగుణంగా ఎప్పటిదాకైతే కార్యం అనేది జరగకుండా ఉంటదో, అంటే విశ్వాసం అనే డాలుని పట్టుకొనుడి అనంటే లిఫ్ట్ అప్ అనే ఒక మాట అక్కడ చూస్తున్నాం. అంటే ఎప్పటిదాకైతే మనం విశ్వాసాన్ని మన కార్యరూపంలోకి తీసుకొని రామో, దేవుని వాక్యాన్ని మనం కార్యరూపంలోకి తీసుకొని రామో, మన యొక్క ప్రవర్తనలోకి తీసుకొని రామో, అప్పటిదాకా ఈ డాల్ అనేది పని చేయకుండా, మరి అపవాది వేస్తున్న బాణాలు మన హృదయాల్లోకి గుచ్చుకుంటూ, గుచ్చుకుంటూ, గుచ్చుకుంటూ మనల్ని ఇబ్బంది పెడుతూ, మనకి హాని చేస్తూ, మనల్ని నష్టపరుస్తూనే ఉంటాయి. చూడండి ఎంత ప్రాముఖ్యమైన విషయము. అలాగా ఎంతమంది విశ్వాసులు ఈ రోజున ఎన్నో అబద్ధాలు, ఎన్నెన్నో అబద్ధాలు, ఎన్నెన్ని అబద్ధాలకి వాళ్ళ జీవితము నష్టమైపోతా ఉంది. చూసారా? అబద్ధాలేం చేస్తాయండి? అబద్ధాలు ఎవరినైనా సరే, మిమ్మల్నైనా, నన్నైనా, ఏ విశ్వాసినైనా, ఏ అవిశ్వాసినైనా సరే, అబద్ధాలేం జేస్తాయంటే, జైలు జీవితంలాగా మారుస్తాయి. అంటే బానిసత్వపు జీవితంలాగా మారుస్తాయి. ఆ వ్యక్తి జీవితాన్ని నష్టపరుస్తూ ఉంటాయి. అబద్ధాల యొక్క పని అదే అన్నమాట. అబద్ధాల పనేమిటి అంటే, ఆ వ్యక్తి జీవితాన్ని బానిసత్వంలోకి తీసుకొని వెళ్ళటం, నష్టపరచటం, నరహత్య జేయటం, ఆ వ్యక్తిని చివరికి ఒక ఆత్మహత్యలోగైనా సరే తీసుకొని వెళ్లి, ఆ వ్యక్తి జీవితాన్ని ఖతం జేయటం, నష్టపరచటం, అంధకార సంబంధమైన శక్తులు అటువంటి కార్యాలు చేయిస్తూ ఉంటాయి. చివరికి ఆ వ్యక్తి నరకానికి వెళ్ళిపోవాలి. ఇది ఇది ఆహ్, అపవాది యొక్క తంత్రాలు, మంత్రాలతో కూడిన కార్యాలివి. మరి అబద్ధాల పని అదైతే, నిజాల పని అంటే సత్యము యొక్క పని, దేవుని యొక్క మాట యొక్క పనేమిటి అంటే, మనలో విశ్వాసాన్ని తీసుకొని రావటం. ఆ విశ్వాసపు అడుగుల్లోకి మనల్ని మనం ముందుకు తీసుకెళ్ళడానికి, మనకి పరిశుద్ధాత్మ దేవుడు మనకి సహాయకుడుగా మనలో ఉన్నాడు. ఆమేన్. హల్లెలూయా! ఆమేన్ జెప్తావా? ఆమేన్. హల్లెలూయా! మీరు వినువారు మాత్రమై ఉండి, అటువంటి జీవితాన్ని జీవించకుండా వాక్యానుసారంగా నడిచే వారంగా మనం ఉండాలి. అంటే విశ్వాసపు అడుగులు మనం ముందుకు వేయాలి. అంటే ఏంటండి? ఏదన్నా ఆలోచన అపవాది ఆహ్, మన మనసు మీద పెడుతూ ఉంటే, నీకు ఈ రోగం రాబోతుంది, నీ జీవితంలో అలా జరగబోతుంది, ఇలా జరగబోతుంది అని చెప్తూ ఉంటుంటే, ఇదిగో నీ పిల్లవాని జీవితం ఇలా మారబోతుంది, నష్టమైపోతాడు నీ పిల్లవాడు అని, ఇదిగో మీ యొక్క తండ్రి ఇలాగ తాగుతూ ఉన్నాడు గదా! రేపే రేపే చచ్చిపోతాడు అని ఎన్నెన్నో అబద్ధాలు అపవాది మాట్లాడుతూ ఉంటే మనం ఏం చేయాలంటే ఆ అబద్ధాలని విని అలాగా వదిలేయకూడదు. ఎందుకంటే ఆ అబద్ధాలు విని అది మన హృదయం మీద అవి పనిచేస్తూ ఉంటాయి. వాటిని నష్టపరచాలి అంటే మటుకు మనము విశ్వాసం అనే డాలుని ఆమేన్. హల్లెలూయా! ముందుగానే మనం విశ్వాసం అనే డాలుని మనము లేపాలి. అంటే ఏమిటి అంటే విశ్వాసముతో విశ్వాసముతో దేవుని సన్నిధిలోకి వచ్చి, ప్రభువా! మీరు ఇలా చెప్పారు నా జీవితంలో. మీరు ఈ వాగ్దానం ప్రభువా ఇలాగ నాతో మాట్లాడారు. ఆమేన్. ప్రభువా నాయనా ఈ వాగ్దానాలు నెరవేర్చబడతాయి నా జీవితంలో. తప్పకుండా నెరవేర్చబడతాయి. ఆమేన్. హల్లెలూయా! చూద్దామండి ఒకసారి యెహోషువ పుస్తకాన్ని తీయండి పాత నిబంధనలో. యెహోషువ పుస్తకం 1 అధ్యాయము 2 వచనాన్ని చూడండి. అక్కడ ప్రభు ఏం చెప్పారు? కాబట్టి నీవు లేచి నీవును ఈ జనులందరును ఈ యొర్దాను నది దాటి నేను ఇశ్రాయేలుకిచ్చుచున్న దేశమునకు వెళ్ళుడి. ఇది ఇది ప్రభు యెహోషువతో మాట్లాడుతున్న మాటలు. అయితే మోషే చనిపోయాడు. మరి యెహోషువని దేవుడు లేవనెత్తాడు. మరి ఇశ్రాయేలు ప్రజల్ని మరి యొర్దాను నదిని
దాటించి వారికి వాగ్దాన భూముల్ని వారికి స్వతంత్రించి అటువంటి గొప్ప మరి కార్యాలు మరి ప్రభు చేస్తాను అని అక్కడ దేవుడు వాగ్దానం చేస్తూ ఉన్నారు. అయితే 3వ వచనంలో కూడా మనం చూడొచ్చు. ఏమన్నారంటే, నేను మోషేతో చెప్పినట్లు మీరు అడుగుపెట్టి ప్రతి స్థలమును మీకు ఇచ్చుచున్నాను. ఇది కూడా దేవుని వాగ్దానమే. మీరు అడుగుపెట్టు ప్రతి స్థలము మీకు ఇచ్చుచున్నాను. ఇది కూడా దేవుని వాగ్దానమే. దేవుడు వాగ్దానం చేశాడు అంటే గనక తప్పకుండా ఆ వాగ్దానాన్ని నెరవేరుస్తాడు. ఆయన మాట మాట్లాడాడు అంటే గనక తప్పకుండా మీ జీవితంలో ఒక ప్రత్యేకంగా దేవుడిచ్చిన వాగ్దానాన్ని ఆయన ఆయన సమయంలో ఆయన తప్పక నెరవేరుస్తాడు. చూడండి, 4వ వచనంలో కూడా అరణ్యమును ఈ లెబానోను మొదలుకొని మహానది అయిన యూఫ్రటీసు నది వరకును, హిత్తీయుల దేశమంతయు పడమట మహాసముద్రము వరకును మీకు సరిహద్దు. ఆమేన్. హల్లెలూయా. ఈ దేశమంతా కూడా మీకు నేను వారసత్వంగా ఇస్తూ ఉన్నాను అని చెప్తున్నారనమాట ప్రభు. ఆమేన్. హల్లెలూయా. నీవు బ్రతుకు దినములన్నిటిను ఏ మనుష్యుడును నీ ఎదుట నిలవలేకయుండును. నేను మోషేకు తోడయుండునట్లు నీకును తోడయుండును. ఆమేన్. హల్లెలూయా. చూసారా, ఇవన్నీ కూడా దేవుని యొక్క వాగ్దానాలే. అయితే ఈ వాగ్దానాలన్నీ నెరవేర్చబడ్డాయా అనేది యెహోషువ యొక్క నోటి ద్వారా గొప్ప సాక్ష్యం వినండి ఒకసారి. మనం ఇదే పుస్తకంలో యెహోషువ 23వ అధ్యాయం 14వ వచనం చూద్దాం. ఇదిగో, నేడు నేను సర్వ లో లోకుల మార్గమున వెళ్ళుచున్నాను. మీ దేవుడైన యెహోవా మీ విషయమై సెలవిచ్చిన మంచి మాటలన్నిటిలో ఒక్కటైనను తప్పి ఉండలేదని మీరు అనుభవపూర్వకంగా ఎరుగుదురు. అవన్నీయు మీకు కలిగెను. వాటిలో ఒక్కటైనను తప్పి ఉండలేదు. ఆమేన్. హల్లెలూయా. దేవుడు మాట్లాడిన ఏ మాట గూడా తప్పదు. ఆమేన్. హల్లెలూయా. ఇది ప్రతి ఒక్కరు గూడా, ఇశ్రాయేలు ప్రజలు ప్రతి ఒక్కరు గూడా చూసారు, అనుభవించారు గూడా. ఆమేన్. హల్లెలూయా. అదే మనం ఆహ్, యెహోషువ 21:45లో గూడా మనం చూస్తాం అన్నమాట. 45లో గూడా మాట్లాడుతున్న గొప్ప సాక్ష్యాన్ని చూడండి. ఆమేన్. హల్లెలూయా. ప్రభు ఆయన చెప్పిన మాటల్ని ఆయన తప్పక నెరవేర్చే దేవుడై ఉన్నాడు. ఆమేన్. హల్లెలూయా. యెహోషువ 21:45 యెహోవా ఇశ్రాయేలీయులకు సెలవిచ్చిన మాటలన్నిటిలో ఏదియూ తప్పి ఉండలేదు. అంతయు నెరవేరెను. ఆమేన్. హల్లెలూయా. దేవుడు మాట్లాడిన ప్రతి మాటని ఆయన నెరవేర్పులోకి తీసుకొని వచ్చాడు. ఇది గొప్ప అనుభవం గదా! దేవుడు చేసే కార్యాలను చూస్తూ ఉంటే దాని వెనకాల దేవుని మాటలున్నాయి. ఆమేన్. హల్లెలూయా. దాని వెనకాల దేవుని మాటలున్నాయండి. ఆమేన్. హల్లెలూయా. సంఖ్యాకాండము 23వ అధ్యాయం 19వ వచనాన్ని కూడా ఒకసారి చూద్దాం. సంఖ్యాకాండము 23వ అధ్యాయము 19వ వచనం కూడా చూద్దాం. దేవుడు అబద్ధమాడుటకు ఆయన మానవుడు కాడు. పశ్చాత్తాపపడుటకు ఆయన నరపుత్రుడు కాడు. ఆయన చెప్పి చేయకుండునా? ఆయన మాట ఇచ్చి స్థాపింపకుండునా? ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా. దేవుడు అబద్ధమాడే దేవుడు కాదంట. ఆయన పశ్చాత్తాపపడుతున్న ఒక నరపుత్రుడుగా లేడంట. ఆయన మాట్లాడిన మాటల్ని ఆయన తప్పక నెరవేరుస్తాడంట. ఆమేన్. హల్లెలూయా. ఆయన నేను కెడముగా ఉన్నాను. నేను నీకు సంరక్షణ, నీకు నేనే సంరక్షణ అని ప్రభు చెప్తే తప్పకుండా ఆయన మిమ్మల్ని సంరక్షిస్తూనే ఉంటాడు. ఇశ్రాయేలుని కాపాడువాడు, ఆయన కునుకడు, నిద్రపోడు. ఆమేన్. హల్లెలూయా. ఆయన మన యొక్క కుడి భాగమున ఉంటూ, ఆయన నీడలో మనల్ని కాపాడుతూ ఉన్నాడు. ఆమేన్. హల్లెలూయా. ఆయన రెక్కలు మన చుట్టూ గూడా చాపబడి ఆయన మనల్ని కప్పి ఉన్నాడు. ఆమేన్. హల్లెలూయా. అపవాది మనల్ని చూడలేకుండా చేసి ఉన్నాడు దేవుడు. ఆమేన్. హల్లెలూయా. మన మీద ఎటువంటి హాని రాని పక్ రాని రీతిగా మన చుట్టూ గూడా ఆయన చేతుల్ని ఆయన ఉంచి ఉన్నాడు. ఆమేన్. హల్లెలూయా. మనల్ని ఆయన యొక్క అరచేతిలో, మన పేర్లని ఆయన యొక్క అరచేతిలో వ్రాసుకొని ఎప్పుడు గూడా మనల్ని ఎప్పుడు గూడా ఒక స్మరణలో ఉంచుకుంటున్న దేవుడాయన. మనల్ని ఎప్పుడు గూడా మర్చిపోని దేవుడాయన. ఆమేన్. హల్లెలూయా. తల్లి మర్చిపోతుందేమో గానీ, మనల్ని దేవుడు మాత్రం మర్చిపోడు. ఆయన మనల్ని విడవడు, ఎడబాయడాయన. ఆయన మనకి దూరంగా
ఉండే దేవుడు కాదాయన. అతి సమీపంగా మనలో, మనతో పాటు ఉంటున్న ఇమ్మానువేలైన గొప్ప సజీవమైన దేవుడాయన. ఆయన నోట నుండి వచ్చు మాటలు మనము విశ్వసించినట్లయితే, మనం నమ్మినట్లయితే మన జీవితాలకేంటంట మనం చూసినాం గదా! ఆయనే మనకి ఆశ్రయ దుర్గమై ఉంటాడంట. చూద్దామండి ఒకసారి మనం ఇందాక తీసిన మాటలే. సామెతలు 30 అధ్యాయము 5 వచనము. దేవుని మాటలన్నీయు పొటము పెట్టబడినవే. ఆయనను ఆశ్రయించు వారికి ఆయన కెడము. ఆమేన్. హల్లెలూయా. హి విల్ బి ఎ షీల్డ్ హూ విల్ హూ విల్ హూ విల్ ప్రొటెక్ట్ అస్ అనంట. ఆమేన్. హల్లెలూయా. ఆయన ఒక డాలుగా ఉంటూ మనల్ని ఆయన సంరక్షిస్తూ ఉంటాడనమాట. ఆమేన్. హల్లెలూయా. మరి ఇంత గొప్ప దేవుని యొక్క మాటలు, సర్వశక్తిమంతుడు, సర్వ అధికారి అయిన మరి దేవుని యొక్క నోట నుండి వచ్చిన ఆ మాటల్ని మీరు వింటూ ఉన్నారు. నేను వింటూ ఉన్నాను. అయితే మనము ఎంతగా మనం విశ్వసిస్తామా? అంటే ఎంతగా మనం ప్రభు మీద ఆధారపడుచు ఉంటామా? ఆయన మీద ఆనుకుంటూ ఉంటామా? లేక మనము అనుమానిస్తూ ఉంటామా? లేక మనం మన మనసులోకొస్తున్న ఆలోచనలు, లేకపోతే మన మనసు మీద ఉన్న ఆలోచనలకు అనుగుణంగానే మనం మాట్లాడుచూ ఉంటామా? దాని ప్రకారంగా వెలుచూ ఉంటామా? అన్నది మన యొక్క చిత్తం మీద ఆధారపడుంది. అందుకని పౌలేమంటున్నాడంటే చూద్దామండి. ఎఫెసీయులు ఇందాక మనం తీసిన ఎఫెసీయులు 6:16లో మనం చూస్తున్నాము. ఇవన్నీయు కాక విశ్వాసమను డాలును పట్టుకొనుడి. ఆమేన్. హల్లెలూయా. విశ్వాసాన్ని ఇచ్చేది దేవుడే. కానీ ఆ యొక్క విశ్వాసపు మార్గంలో అడుగులు వెయ్యాలి అన్నది నీ చిత్తం మీద ఆధారపడుంది. ఆమేన్. హల్లెలూయా. సో, ప్రభు మాట్లాడే మాటలు సత్యాలే. ప్రభు మాట్లాడే మాటలు మరి పుటము వేయబడిన దేవుని మాటలు. ఆయన మాటలు అవి అవి పరీక్షించబడ్డాయి. అవి కార్యరూపంలోకి వస్తూనే ఉంటాయి. గొప్ప సాక్ష్యాలుగా మనం అనేకమైన సంవత్సరాల నుంచి, తరతరాల నుంచి చూస్తున్న విషయాలే. ఎవరి జీవితంలో దేవుడు కార్యం చేశాడో ఆయన యొక్క కార్యాలకి ముందు దేవుని మాటలు అక్కడ దేవుడు మాట్లాడారు. అక్కడ దేవుని కార్యాలు జరుగుతూ ఉన్నాయి. మరి అనేకమైన సంవత్సరాలు, అనేక మంది వేలాది, లక్షలాది, కోట్లాది మంది మరి దేవుని యొక్క సాక్షులుగా బ్రతుకుతూ ఉన్నారు. ఆయన విశ్వసనీయమైన దేవుడు అని చెప్తూ ఉన్నారు. అయితే మనము విశ్వసిస్తున్నామా లేదా అన్నదే ప్రాముఖ్యము. ఆమేన్. హల్లెలూయా. మరి దేవుని మాటలు మీ జీవితంలో పనిలోకి రావాలి అంటే దేవుడు ఆయనే కోటగా మీరు చూడాలి అనంటే, ఆయన యొక్క సంరక్షణ అనేది మీరు అనుభవించాలి అంటే, ఏ అపవాది యొక్క ఆహ్, ఈ అపవాది యొక్క తంత్ర మంత్రాలు మీ మీద పని చేయకుండా ఉండే ఒక పరిస్థితి మీరు చూడాలి అంటే, ఏ బాణము గూడా మీ హృదయాన్ని గుచ్చుకోకుండా, మీ యొక్క శరీరాన్ని గుచ్చుకోకుండా, మిమ్మల్ని గాయపరచకుండా ఉండే ఒక ఆత్మీయ స్థితి, ఆత్మీయ జీవితాన్ని మీరు జీవించాలి అంటే గనక, విశ్వాసం అనే డాలునంట లిఫ్ట్ అప్. ఆమేన్. హల్లెలూయా. పైకెత్తబడాలి. అంటే అది మీరే చేయాలన్నమాట. ఇది మీ చిత్తం మీద ఆధారపడున్న విషయం అన్నమాట. ఆమేన్. హల్లెలూయా. మరి మీరు సత్యాన్ని విశ్వసిస్తారా? లేదా? దేవుని మాటలను విశ్వసిస్తారా? లేదా? దేవుని మాటలు మీరు నమ్ముతున్నారా? లేదా? నమ్మినట్లయితే గనక మీ నోటి ద్వారా మీరు మాట్లాడుతున్నారా? లేదా? దాని ప్రకారంగా అడుగులు ముందుకు వేస్తున్నారా? లేదా? లేతే ఇంకా భయపడుతూనే ఉన్నారా? ఇంకా జీవితంలో ఏదో ఒక అపకీర్తి వస్తదనో, లేకపోతే అపవాది పని చేస్తాడనో, రోగం వస్తదనో, లేకపోతే ఎవరో ఇబ్బంది పెడతారనో, రేపేదో బాగుంటదనో, మనుషులకి భయపడుతూ, పరిస్థితులకు భయపడుతూ, రోగాలకు భయపడుతూ, అపవాదికి భయపడుతూ ఇంకా అలానే జీవిస్తూ ఉన్నారా? అలాగైతే గనక విశ్వాసం అనే డాలుని అది ఎలా పనిచేస్తదో మీకు అర్థం కాలేదు. మరి విశ్వాసం అనే డాల్‌ని మీరు ఇంకా పైకెత్తలేదు అంటే విశ్వాసం ఆ యొక్క మార్గంలోకి ఆ యొక్క విశ్వాసం అనే మార్గంలోకి దేవుని యొక్క మాటకు అనుగుణంగా అడుగులు వేసే అడుగులు ఇంకా నువ్వు వేయట్లేదు గనక దేవుని సంరక్షణ అనేది ఇంకా నువ్వు చూడట్లేదు. ఆమేన్. హల్లెలూయా. అంటే మీరు చేయాల్సిన పని మీరు జేయాలి. దేవుడు చేసే పని దేవుడు చేస్తాడు. ఆమేన్. హల్లెలూయా. విశ్వాసం అనే డాలు పట్టుకొనుడి అన్నది మన పని. మనందరి పని. ప్రతి విశ్వాస యొక్క పని. చెప్దామా? ఇది నా పని, ఇది నా పని, ఇది నా పని. నేను చేయాల్సిన పని నేను చేయాలి. దేవుడు చేసే పని తప్పకుండా దేవుడు చేస్తాడు. ఆయన చేసే పని చూడండి. దానితో మీరు దానితోనంటే ఆ విశ్వాసం అనే డాలుతోనంట ఏం జరుగుతదనంటే,
మీరు దుష్టుని అగ్నిబాణలన్నిటిని ఆర్పుటకు శక్తిమంతులవుదురు. ఆమేన్. హల్లెలూయా! శక్తిమంతులవుదురనంట. అంటే విశ్వాసాన్ని ఎంతగా మనం ఉపయోగిస్తూ ఉంటామో, అంటే దేవుని యొక్క మాటల్లో మనం ఎంతగా మనం నడుస్తూ ఉంటామో, అంతగా మన యొక్క ఆత్మ పురుషుడు, మన అంతరంగం అనంట శక్తిమంతులుగా మార్చబడుతూ ఉంటదనమాట. ఆమేన్. హల్లెలూయా! ఆమేన్ చెప్తావా? ఆమేన్. హల్లెలూయా! శక్తిమంతునిగా మారతావనంట. అంటే బలహీనుడుగా ఉండవనంట. నీలో ఒక బలహీనతలన్నవి బలవంతునిగా లేకపోతే బలాన్ని పొందుకున్న వాడివిగా, శక్తిమంతుడుగా మారతావన్నమాట. ఆమేన్. హల్లెలూయా! ఆమేన్. హల్లెలూయా! అయితే మనం ఎవరిని నమ్మాలనంటే, దేవుని యొక్క నామాన్ని మనం నమ్మాలి. ఆమేన్. హల్లెలూయా! దావీదు గొలియాతు మీదకి వెళ్ళాడు. అయితే గొలియాతు ఎంత శక్తిమంతుడైనా సరే, దేవుడు సర్వశక్తిమంతుడు అని దావీదు నమ్మాడు. అయితే దావీదు నమ్మకాన్ని బట్టి దేవుడు అక్కడ గొప్ప కార్యం చేశాడు. గొలియాతు నష్టమైపోయాడు. అంటే అపవాది ఎంత పెద్దవాడు అని గనక నువ్వు చూస్తూ ఉంటే, నువ్వు అపవాదిని ఓడించలేవు. అపవాదిని ఎదిరించలేవు. కానీ విశ్వాసం ఏం చేస్తదంటే, దేవుడు ఎంత గొప్పవాడో నువ్వు విన్నావు. నువ్వు దేవుని మీద ఆధారపడువాడుగా ఉంటే, అక్కడ అడుగులు వేస్తూ అపవాదిని ఎదిరించాలన్నా ఎదిరించి, అపవాదిని ఎదిరిస్తూ అపవాదిని అపవాది కార్యాలు నష్టమైపోవాలి అని నీ నోటి ద్వారా దేవుని మాటలు, నీ హృదయంలో పెట్టిన దేవుని మాటలు, నీతో పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడిన మాటల్ని విశ్వసిస్తూ నువ్వు అడుగులు ముందుకు వేస్తూ ఉంటే, తప్పకుండా గొలయాతు లాంటి అపవాది వాటి యొక్క కార్యాలు నష్టమైపోతూ ఉంటాయి. ఆమేన్. హల్లెలూయా! ఇది మన సండే స్కూల్‌లో మనం అనేక పర్యాయాలు మనం ఈ యొక్క లెసన్‌ని లేతే ఈ యొక్క పాఠాన్ని మనం నేర్చుకున్నాం మనం. అయితే మనం, మనం విన్నాము, నేర్చుకున్నాము గానీ, ఇది మన ప్రతి రోజు గూడా, ప్రతి దినము కూడా ఈ యొక్క పాఠాలని మన జీవితంలోకి మనము తీసుకొస్తూ ఉండాలి. అంటే అనుభవంలోకి మనం తీసుకొస్తూ ఉండాలి. మన చుట్టూ జరుగుతున్న పరిస్థితుల మధ్యలో మనము విశ్వాసము అనే అడుగులు దేవుని వాక్యానుసారంగా మనం నడుస్తూ ఉండాలి. ఆమేన్. హల్లెలూయా! ఇది ఎప్పుడు ఇదెప్పుడు చాలా ప్రాముఖ్యమైన విషయం అనంటే, ఒకవేళ మనం దేవుని పని మనం పెద్దగా చేయట్లేదు అన్నప్పుడు, అపవాది గూడా పెద్దగా మన మీద ఒక బాణాలు సంధించటం గాని, అట్లాంటివి పెద్దగా చేయడు. అంటే ఇబ్బంది పెట్టడానికైతే మటుకు ప్రతిరోజు ఏదో ఒక పని అన్నది అపవాది చేస్తూ ఉంటాడు గానీ, ఒక మేజర్ స్పిరిచ్యువల్ అటాక్ అనంటే, ఒక పెద్ద విషయం మన మీదకి తీసుకొని వచ్చే పరిస్థితన్నది ఒక్కొక్కసారి ఎప్పుడు చూస్తా ఉంటామనంటే, దేవుని పరిచర్య మొదలయ్యే ముందు, అంటే దేవుని రాజ్య విస్తరణ అనే దానిలో మనం గూడా యాక్టివ్‌గా మనం ఎప్పుడైతే మనం పాల్గొంటూ ఉంటామో, దేవుని పరిచర్యని మనం మనం చేయబోతున్నాము. లేకపోతే ఈరోజు సాయంకాలం ఏదైనా ఒక మంచి మీటింగ్ అన్నమాట. దేవుడు మరి నిర్ణయించిన లేకపోతే ఏర్పాటు చేసిన ఇక మీటింగ్‌కి మనం వెళ్ళబోతున్నాం. ఇంకా ఈరోజు పొద్దున్నుంచి ఉంటదన్నమాట విషయం. ఈరోజు పొద్దున్నుంచి ఏదో ఒక నొప్పులు, ఏదో ఒక విషయాలు, ఏదో ఒక ఇబ్బందులు, లేకపోతే ఎవరో కింద పడతారు. లేతే పిల్లోడు కింద పడతాడు. ఏదో ఒక విషయం, ఏదో ఒక దానిలో చివరికి మనం డిస్ట్రాక్ట్ అయిపోవాలన్నమాట. డిస్ట్రాక్షన్ అనంటే మనం ఆ మీటింగ్‌కి వెళ్ళకూడదు. ఆ మీటింగ్‌కి వెళ్ళకుండా మనము మనం ఆ విషయంలోకి ఆహ్, మనం చూసుకుంటూ ఉండాలి. చివరికి ఏమైద్దంటే ఈరోజు సాయంకాలం మీటింగ్‌కి మనం వెళ్ళమనమాట. అంటే దేవుని పనిలో మనం ముందుకు వెళ్ళకూడదు. దేవుని ఉద్దేశాల్లోకి మనం ముందుకు వెళ్ళకూడదు. ఏదో ఒక ఆటంకం అన్నమాట. ఆటంకం ఏంటంటే బాణం. బాణం అనేది సంధిస్తూ ఉంటాడన్నమాట. దేవుని రాజ్య విస్తరణలో మీరు ఎప్పుడైతే యాక్టివ్‌గా మీరు ముందుకు వెళ్దామని మీ యొక్క నిర్ణయాలుగా ఉంటూ మీరు ముందుకు వెళ్తున్న సమయాల్లో ఈ బాణాలు గూడా ఎక్కువవుతా ఉంటాయన్నమాట. ఈ బాణాలు గూడా ఎక్కువవుతా ఉంటాయి. ఇగో నేను అలా జేస్తాను, ఇలా జేస్తాను. నువ్వు అక్కడికెళ్తున్నావు గదా! అక్కడ నువ్వు దెయ్యాన్ని పోగొట్టుకుందామని దెయ్యాన్ని పోగొట్టడానికెళ్తున్నావు గదా! ఆ దెయ్యమే నీ మీదకొస్తదంటాడు. ఆ దెయ్యమే నీ మీదకొస్తది.
నీ మీదకొస్తది, నీ కుటుంబం మీదకొస్తది, నీ పిల్లోడి మీదకొస్తది, నిన్ను ఇబ్బంది పెట్టేస్తది. ఏ దెయ్యమైతే ఆ వ్యక్తికి ఆ రోగాన్నిచ్చిందో అదే దెయ్యం మళ్ళీ నీకు కూడా రోగం ఇస్తది. నువ్వు గూడా రోగిగా మారుతున్నావు నువ్వు. చూడు, చూడు రానున్న దినాల్లో నీకు ఈ రోగం రాబోతుందని అపవాది మాట్లాడుతా ఉంటాడు. ఎందుకనంటే అక్కడికి నువ్వు వెళ్ళకూడదు. అక్కడ విడుదల పరిచర్య నువ్వు చేయకూడదు. అక్కడ ఆ వ్యక్తిలో ఉన్న దయ్యాలను పోగొట్టకూడదు. నువ్వు విశ్వాసమని అడుగులు ముందుకు వేయకూడదు. యేసు ప్రభువు నామాన్ని అక్కడ నువ్వు ఉపయోగించకూడదు. ఒకవేళ యేసు ప్రభు నామాన్ని ఉపయోగిస్తే గనక అక్కడ దెయ్యం వెళ్ళిపోవాల్సిందే. అధికారాన్ని ఉపయోగించకూడదు. అంటే అధికారాన్ని ఉపయోగించుకోకుండా, నీకియ్యబడిన స్థానంలో నువ్వు ఉండకుండా, నీలో ఉన్న సత్యాన్ని అది కార్యరూపంలోకి తీసుకొని రాకుండా నువ్వెక్కడుంటే నువ్వెక్కడుండాలో నువ్వక్కడే ఉంటూ అంటే ఎక్కడుండాలో అనంటే నువ్వక్కడే ఉండు. నువ్వు మాత్రం ముందుకు వెళ్ళకుండా ఇట్లాంటి ఒక ఇట్లాంటి పరిస్థితుల్లో విశ్వాసి ఉండిపోవాలి అని అపవాది వేస్తున్న బాణాలు ఒకవేళ గనక విశ్వాసం అనే డాల్‌ను గనక ఉపయోగించకపోతే ఈ బాణాలు తగులుతా ఉంటాయండి. ఈ బాణాలు తగులుతా ఉంటాయి. ఈ బాణాలు అందుకనే హృదయం మీద చాలా బాధ ఉంటది. చాలా మంది డిప్రెషన్‌లోకెళ్ళిపోతా ఉంటారు. చాలా మంది చాలా నిరాశలోకి వెళ్ళిపోతూ ఉంటారు. ఎంత నిరాశనంటే, ఇక ఆ మాటలకి ఆ యొక్క అబద్ధపు మాటలకి మా మా క్లాస్‌లో కొంతమంది చనిపోయారు. ఎట్లాగంటే ఆత్మహత్య చేసుకొని. నేను అంటే మాకు తెలీదు. ఒక లేడీ అన్నమాట. అంటే ఒక వుమన్ డాక్టర్ మా క్లాస్‌మేటే. అయితే ఆమె ఎందుకు చనిపోయిందో తెలీదు. అయితే వాళ్ళ ఇంట్లో వాళ్ళతో మేము తర్వాత మాట్లాడుతూ ఉంటే వాళ్ళేం చెప్పారంటే ఇదే నమ్మిందయ్యా. ఏం జేయమంటారు? మరి ఆ పాపేమో మరి ఆహ్, సబ్జెక్ట్ అయితే పోయింది. ఒకటే గదా పోయింది సబ్జెక్ట్. మేము చెప్తానే ఉన్నాం. "ఏం గాదమ్మా, ఏం గాదమ్మా. నువ్వు గూడా ముందుకెళ్తావులేమ్మా. నువ్వు చదువుకోవచ్చు. నువ్వు ఎగ్జామ్ పాస్ అవ్వచ్చు. ఏముందిలేమ్మా" అని మేము చాలా సార్లు చెప్పామయ్యా. అయితే పాప దాన్ని నమ్మకుండా ఈ సబ్జెక్ట్ పోయింది. నేనేమో రిఫర్డ్ బ్యాచ్‌లోకెళ్ళిపోయాను. రిఫర్డ్ బ్యాచ్ అంటే మరి, మరి ఏ బ్యాచ్‌లో అయితే ఆ పాప మరి ఉందో, ఆ బ్యాచ్ వాళ్ళు ముందుకెళ్ళిపోతున్నారు. ఈ పాప మరి రిఫర్డ్ బ్యాచ్‌కొచ్చేసింది. అంటే మొత్తం ఫెయిల్ అయినోళ్ళందరూ గూడా రిఫర్డ్ బ్యాచ్ అని అంటారు. అయితే రిఫర్డ్ బ్యాచ్‌లోకి ఆ పాపొచ్చింది. అయితే వాళ్ళందరిని చూస్తూ, అయ్యో! నేను ముందుకెళ్ళలేను. ఇక నా జీవితం ఇంతే. ఇక నా వల్ల గాదు. ఇంకా నేనెందుకు బాధపరచాలి నా యొక్క ఇంటి వాళ్ళని? నేను ఫెయిల్ అయితే గనక వాళ్ళు బాధపడతారు గదా! ఇక నన్నెవరు పెళ్లి జేసుకుంటారు? నేనొక ఫెయిల్యూర్‌ని. నా లైఫే ఫెయిల్యూర్ అని అవే ఆలోచించుకుంటూ చివరికి డిప్రెషన్‌లోకి వెళ్ళి ఇక, ఇక నా జీవితాన్ని చాలిస్తే మంచిది. ఎందుకు ఇంకొకళ్ళకి భారం ఎందుకుండాలి? నేను ఫెయిల్ అయ్యి ఇంట్లో గూర్చున్నాను. ఇక మళ్ళీ ఫెయిల్ అవుతా ఉంటాను. నా జీవితం ఇంక ఇలానే అని అవే మాటలు. చివరికి ఆ పాప, చివరికి ఆ అమ్మాయి ఉరి వేసుకొని చచ్చిపోయింది. అసలెంత బాధాకరం అనంటే చూడండి. ఎంత బాధాకరం అనంటే, మళ్ళీ ఆ పాప విశ్వాసి గూడా మళ్ళీ. అంటే విశ్వాసేనంటే వాళ్ళ ఇంట్లో వాళ్ళందరూ విశ్వసిస్తారు. మరి ఆ పాప విశ్వసిస్తుందో నాకు తెలీదు మరి. మరి వాళ్ళైతే మట్టుకు అంటే స్థానిక సంఘానికైతే వెళ్తూ ఉంటారు. మరి అనేక పర్యాయాలు మరి పాస్టర్ గారొచ్చారంట, మరి చెప్పారంట, మరి వెళ్లారంట. మనకైతే తెలీదు. ఆ విషయం మనకు తెలీదు. అయితే కొంతమంది స్నేహితులు గూడా విశ్వాసులు గూడా మరి ఆ పాప దగ్గరికొచ్చి, ఆ అమ్మాయి దగ్గరికొచ్చి చాలా సార్లు కౌన్సెలింగ్ జేశారంట. మరి సైకియాట్రిస్ట్ దగ్గర కూడా తీసుకువెళ్ళి ఆహ్, మరి మరి ఒక ట్రీట్మెంట్ గూడా ఇప్పిచ్చారనంట. అవన్నీ చేశారంట. అవన్నీ చేసినప్పటికి గూడా ఇక ఎట్లా ఉంటదంటే, ఆ అమ్మాయి ఏ రూమ్‌లో అయితే పడుకుందో, ఆ రూమ్‌లో వాళ్ళందరూ పడుకుంటా ఉంటారు. సో, కనీసం ఒక ఇద్దరు ముగ్గురన్నా ఉంటారంట. వాళ్ళ అమ్ముంటది, వాళ్ళ చెల్లుంటది, వాళ్ళ తమ్ముడుంటాడు. ఆ అమ్మాయితోనే పడుకోవాలనమాట. లేకపోతే ఆ అమ్మాయి ఎప్పుడు చచ్చిపోద్దో, ఎప్పుడు ఊరేసుకుంటదో అన్న పరిస్థితనమాట. అటువంటి ఆలోచనలు ఎక్కువైపోతా ఉన్నాయన్నమాట. అయితే రోజు వాళ్ళు రాత్రింబగళ్ళు ఆ అమ్మాయిని చూసుకుంటా ఉన్నారు. కానీ ఒక రాత్రి ఏమైందంటే, ఒక రాత్రి వారి మరి వాళ్ళు ఎంత మరి చాలా గాఢ నిద్రలోకెళ్ళిపోయారో, చాలా మరి డీప్ స్లీప్‌లోకెళ్ళిపోయారో తెలీదు గానీ, వాళ్ళందరూ నిద్రపోతా ఉన్నారు. అయితే ఆ విషయంలో మరి ఆ సమయంలో ఒక చున్నీ తీసుకున్నారో మరి ఆ అమ్మాయి మరి ఏం తీసుకుందో తెలీదు గానీ, ఫ్యాన్‌కి ఉరేసుకొని చచ్చిపోయింది.
రాత్రే వేకువజామున ఆ పని జరిసింది. ఆ పని ఆ పాప చేసింది. ఆ అమ్మాయి చేసింది. అయితే ఉదయం లేసి చూస్తే ఆ అమ్మాయి వేలాడుతా ఉందంట. ఎంత దారుణమైన పరిస్థితి. ఎంత దారుణమైన పరిస్థితి. అలాగా మా క్లాస్‌లో మరి కొంతమంది చనిపోయారు. మరి ఫస్ట్ ఇయర్‌లో ఎగ్జామ్స్ రాస్తున్న సమయాల్లో ఒక అమ్మాయి నా పక్కన మరి నంబర్ అమ్మాయిది. అయితే పక్కన అమ్మాయి లేదు. అదే ఏంటా ఈ అమ్మాయి బాగా చదువుకుంటది గదా! మేమందరం అనుకున్నాం అన్నమాట. అరే! ఎందుకు ఈ అమ్మాయి లేదనుకున్నాం. ఎగ్జామ్ అయిపోయిన తర్వాత మాకు చెప్తున్నారన్నమాట. అమ్మాయి రాత్రి చనిపోయిందని. అసలెంత దారుణం. ఇంకా చివరికి ఎగ్జామ్ అయిపోయిన తర్వాత మళ్ళీ వాళ్ళ ఇంటికెళ్తే ఈవెన్ బాడీ గూడా లేదు. మరి ఎందుకు లేదో మనకు తెలీదు గానీ, అంటే ఆత్మహత్య చేసుకుందంట పాప. ఆ అమ్మాయి ఆత్మహత్య చేసుకుందంట. మరి ఇట్లాంటి ఆత్మహత్యలు అనేక మంది చేసుకుంటున్నారు. అనేక మంది ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. అది ఎందుకు అనంటే అబద్ధాల్ని నమ్ముతూ ఉన్నారు. అబద్ధాల్ని నమ్ముతున్నారు. అబద్ధాల వైపు ఆహ్, ఎక్కువగా తన యొక్క ఆలోచనలు ఎక్కువగా అబద్ధాలతో నింపబడుతూ ఉన్నాయి. అపవాది ఇలాగే బాణాలు వేస్తూ ఉంటాడు. అయితే విశ్వాసం అనే డాలుని పట్టుకొనుడి. యుద్ధంలో ఎంత ప్రాముఖ్యమైన అస్త్రమో చూడండి ఇది. ఆమేన్. హల్లెలూయా! మనం యుద్ధ భూమిలో ఉన్నాం. ఇది వాస్తవం. ఇది మీరు నమ్మినా, నమ్మకపోయినా మనం యుద్ధ భూమిలో ఉన్నాము. ఆమేన్. హల్లెలూయా! మనము యుద్ధ భూమిలో ఉన్నాము. మన మీద యుద్ధం జరుగుతూనే ఉంటది. ఇది అదృశ్యమైన యుద్ధం ఇది. అపవాది మన మీద యుద్ధం చేస్తూ ఉంటాడు. మనల్ని నష్టపరచాలని ఎన్నో పన్నాగాలు, ఎన్నో కార్యాలు జరుగుతూ ఉంటాయి. మన మీద బాణాలు సంధిస్తూ ఉంటాడు. ఆమేన్. ఇది ఇది జరుగుతూ ఉంటదండి. ఇది మీరు నమ్మినా, నమ్మకపోయినా జరుగుతూనే ఉంటది. అందుకని చూడండి, దానితో మీరు అగ్ని దేనికండి? అగ్ని దేనికి అనంటే, మనల్ని కాల్చివేయడానికి. అంటే మన జీవితాల్ని బూడిద జేయడానికే. అగ్ని దేనికండి? అగ్ని దేనికి అనంటే ఏదన్నా ఆహ్, ఆహ్, కాలుతున్న ఆ యొక్క అగ్నిలోకి మనం ఒక పేపరేసామనుకోండి. ఏమైద్ది? చివరికి బూడిదైపోద్ది. అంటే మన జీవితాలు నష్టమైపోవాలి. మన జీవితాలు బూడిదైపోవాలి, నష్టమైపోవాలని అగ్ని బాణములను బాణము అనంటే అది పాయిజన్. బాణము ఒక ఒక బాణాన్ని సంధిస్తున్నామనంటే, ఆ బాణానికి పాయిజన్ ఉంటది. విషం ఉంటది. అది ఒక అది ఆహ్, ఆ వ్యక్తి శరీరంలోకి ఆ బాణం గుచ్చుకుంటే, ఆ విషము గూడా లోపలికి వెళ్లి, చివరికి ఆ వ్యక్తిని నష్టపరుస్తది. అంటే ఆ వ్యక్తిని హతమార్చడానికి, ఆ వ్యక్తిని తీసేయడానికి, ఈ లోకం నుంచి తీసేయడానికి అంటే అపవాది ప్లాన్స్ ఏమిటి అనంటే, ఒక వ్యక్తి జీవితము దీర్ఘాయుష్మంతులుగా ఉండకూడదు. ఒక వ్యక్తి జీవితము దీర్ఘాయుష్మంతుడిగా దేవుని ఉద్దేశాల్లోకి ముందుకు వెళ్ళకూడదు. ఆపత్కాల మరణాలనేవి చూడాలి. అందుకే చాలామంది ఇలా చెప్తా ఉంటారనమాట. ఎందుకు జీవించాలి? ఇక నేను మరణిస్తే మంచిదేమో. అది దేవుని చిత్తం గాదది. అది అపవాది మాట్లాడుతున్న మాటలు. అది అగ్ని బాణం అది. అగ్ని బాణాలు నీ యొక్క హృదయం మీద గుచ్చుకుంటూ ఉన్నాయి. ఎందుకు జీవించాలి? అసలింక జీవించకుండుంటే ఇప్పుడే ఎళ్ళిపోతే బెటర్ గదా! ఎందుకు ఈ లోకంలో జీవించాలి? చచ్చిపోతే బావుంటు చచ్చిపోతే బావుంటదన్నది అపవాది మాట. కానీ దేవుని మాటలేంటంటే, నీ మీద ఉంచిన నా ఉద్దేశాన్ని నెరవేర్పులోకి వచ్చేంత వరకు నెరవేర్పులోకి రావాలి. నువ్వు దీర్ఘాయుష్మంతుడిగా జీవించాలి. ఏ రోజైతే గనక ప్రభువు నిన్ను ఈ లోకంలో నుంచి ఆయన పరలోకానికి తీసుకొని వెళ్దామనుకున్నాడో, అదే దినాన, అదే క్షణాన, అదే సమయాన నువ్వు కళ్ళు మూయాలి. నువ్వు పరలోకంలో కళ్ళు తెరవాలి. ఆమేన్. అది దేవుని యొక్క ఉద్దేశ్యం. కానీ అపవాది ఉద్దేశ్యం ఆపత్కాల మరణాలు. అయ్యా! ఈ అప్పుల బాధలు అబ్బబ్బో! నా వల్ల గాదు. చచ్చిపోతే బెటరేమో అని జెప్పి చాలా మంది ఆత్మహత్యలు జేసుకుంటారు. చాలా మంది ఆత్మహత్యలు చేసుకుంటారు. చాలా మంది చావుని ఇంకా కొని తెచ్చుకుంటారు. అంటే ఎట్లాగంటే, వాళ్ళ మీదకి వచ్చే రీతిగా ఇంకెందుకు జీవించాలి? అది తీసుకో, తీసుకో నాకొద్దు నేను జీవించను. ఇంక చచ్చిపోతా. ఇవే మాటలు. ఇంకేమంటారంటే, తన యొక్క భర్త మీద గూడా, ఎందుకు ఈ భర్త బతకాలి? చచ్చిపోతే బావుంటది. అని జెప్పి చూడండి నోటి ద్వారా మనము మాట్లాడే మాటలు ఎవరికి మనం స్థానం ఇస్తున్నాం? నోటి ద్వారా నువ్వు మాట్లాడే మాటలు ఎవరికి స్థానం ఇస్తున్నావు నువ్వు? నీ నోటి ద్వారా మాట్లాడే మాటలు అవిశ్వాసపు మాటలుగా ఉన్నాయా? అయితే నువ్వు అపవాదికి స్థానం ఇస్తున్నావు. నీ నోటి ద్వారా మాట్లాడే మాటలు విశ్వాస సహితమైన మాటలున్నాయా? అయితే అక్కడ నువ్వు దేవునికి స్థానం ఇస్తున్నావు. దేవుడు అక్కడ పనిచేస్తూ ఉంటాడు. ఆమేన్. హల్లెలూయా! హల్లెలూయా! అందుకని జీవము గాని, మరణము గాని నీ నోటి మాట యొక్క వశములో ఉన్నది. ఆమేన్. హల్లెలూయా! హల్లెలూయా! విశ్వాసం అనే డాల్‌ని ఎత్తుడి అని అంటున్నాడు. పట్టుడి అంటున్నాడు. పట్టుకొనుడి అనంటే లిఫ్ట్ అప్ అనే ఒక మాట అక్కడ చూస్తున్నాం అన్నమాట. అంటే విశ్వాసం అనే మాట
ఆయన మాట్లాడే మాట అది విశ్వసనీయమైన మాట. ఆమేన్. నువ్వు దాన్ని తప్పకుండా నమ్మవచ్చు. ఆ మాటను నమ్మినట్లయితే, ఆయన మీద ఆధారపడి ఆయన్నే ఆశ్రయంగా చేసుకున్నట్లయితే గనక తప్పకుండా నీకు కెడముగా ఉంటాడంట. ఆయనే కోటగా ఉంటాడంట. సంరక్షణగా ఉంటాడంట. ఆమేన్. హల్లెలూయా! అయితే నీ పని నువ్వు చేయాలి. దేవుడు చేసే పని తప్పకుండా దేవుడు చేస్తాడు. ఆమేన్. హల్లెలూయా! ప్రార్థన చేసుకుందాం. ప్రభువా నాయనా మీకు వందనాలు, స్తోత్రాలు యేసయ్యా. నాయనా అనేక మంది నాయనా యవ్వనస్తులు చూస్తూ ఉన్నాం. మరి భారతదేశంలో గాని, ఏ దేశంలో అయినా సరే ఆత్మహత్యలు చేసుకుంటూ ఉన్నారు. అయ్యా! వారి జీవితాన్ని చాలిస్తున్నారు. వాళ్ళు వాళ్ళ చుట్టూ ఉన్న పరిస్థితులనే ఎక్కువగా చూస్తున్నారు. అపవాది ఇక దానికి అనుగుణంగా అనేకమైన అగ్నిబాణములు వాళ్ళ హృదయాల మీద ప్రభా సంధిస్తూ, సంధిస్తూ ఆయన పంపిస్తూ, వారిని గాయపరుస్తూ హృదయాలు ఇంకా గాయపరచబడుతూ ఉన్నాయి. వాళ్ళు ప్రభువా ఎంతగా గాయపరచబడుతూ ఉంటారో, అంతగా ప్రభువా వాళ్ళ జీవితాలు నిరాశ చెందుతూ, నిరాశ నిస్పృహల్లోకి ప్రభు వాళ్ళ జీవితాలు వెళుతూ, ఇక చివరికి ప్రభు వాళ్ళ జీవితాలు చాలిస్తూ ఉన్నారు. అయితే విశ్వాసం అనే డాలుని ఎలాగ ఉపయోగించాలో నేను తెలియని పరిస్థితుల్లో అనేకమైన విశ్వాసులు ప్రభువ ఇలాంటి ఆత్మహత్యలకి గురవుతూ ఉన్నారు. నాయనా ఈ వాక్య భాగము ద్వారా వారితో మీరు మాట్లాడుతున్న విధానం బట్టి స్తోత్రాలు. మా అందరితో మీరు మాట్లాడుతున్న విధానం బట్టి స్తోత్రాలు. యెహోషువతో మీరు మాట్లాడిన ప్రతి ఒక్క వాగ్దానము మీరు నెరవేర్చారు. ఇది గొప్ప సాక్ష్యము నాయన. అయ్యా! మీరు అబద్ధాలు చెప్పే దేవుడు కాదు. మీరు నిజాలే మాట్లాడే దేవుడివి. మిమ్మల్ని మేము నమ్మొచ్చు. కడవరకు నమ్మొచ్చు. చివరి శ్వాస వరకు మేము నమ్మొచ్చు ప్రభువా. యేసయ్యా! మీకు వందనాలు, స్తోత్రాలు. నాయనా మీరు, మీరు చెప్పిన వాగ్దానము ప్రభువా మా జీవిత కాలమంతయు గూడా నెరవేర్పులోకి వస్తూనే ఉంటది. హల్లెలూయా! మీకే వందనాలు, స్తోత్రాలు తెలియపరుచుకుంటూ, ఈ వాక్య భాగము ద్వారా తండ్రి మీ యొక్క స్వరము మేము ప్రతిరోజు వినేవారిగా, మా హృదయాల్లో విశ్వాసము పెరుగుచూ ఉంటూ ఉన్నవారిగా, నాయన కేవలం వినువారిగా కాకుండా మీ యొక్క వాక్యానికి అనుగుణంగా చేయువారిగా. ఆమేన్. మీ పరిశుద్ధాత్మ దేవుని యొక్క సహాయము ప్రతి క్షణము మేము తీసుకునే వారిగా, మీ మీద ఆధారపడు వారిగా, అటువంటి దీనత్వము కలిగిన వారుగా, మీ మీద ప్రభువా ఆనుకున్న ఒక వ్యక్తిగా ఉండువారిగా మమ్మల్ని మీరు మారుస్తున్న విధానం బట్టి స్తోత్రాలు. మేము చేయాల్సిన పని మేము చేయాలి. మీరు చేయాలి. అయ్యా! మీరు చేస్తానన్న పని మీరు తప్పకుండా చేస్తారు. ప్రభా విశ్వాసపు అడుగులు ముందుకు వేస్తూ ఉంటే మేము శక్తిమంతులుగా మారతనమంట. ప్రభు అపవాది మీద సర్వష్ నేను అపవాది మీద అధికారం తీసుకునే వ్యక్తులుగా, అటువంటి విశ్వాసులుగా మమ్మల్ని మారుస్తున్న విధానం బట్టి స్తోత్రాలు ప్రభువా. నాయనా ఇక మా మా హృదయం మీద ఏది కూడా ప్రభావితం చేయకూడదు. ఏ నిరాశ ఆలోచన మా యొక్క హృదయం మీద ప్రభావితం చెయ్యదు. ఆమేన్. హల్లెలూయా! ఏ అబద్ధము నాయన మా యొక్క హృదయం మీద ప్రభావితం చేయలేదు. ఆమేన్. హల్లెలూయా! అపవాదికి నాలో ప్రభు ఎటువంటి చోటు లేదు. ఆమేన్. హల్లెలూయా! అపవాది నా మీద గాని, నా ఆత్మ మీద గాని, నా యొక్క ప్రాణం మీద గాని, నా యొక్క శరీరం మీద గాని, నా కుటుంబం మీద గాని పని చేయలేడు. ఆమేన్. హల్లెలూయా! ఎందుకంటే మీరు మాతో ఉన్నారు. ప్రభువా మీరు కొండగా, కోటగా మా చుట్టూ ప్రభు అగ్ని ప్రాకారము వలె మీరున్నారు ప్రభువా. ఆమేన్. హల్లెలూయా! నీవే మా కడమై ఉన్నావు నాయన. ప్రభువా నీవే మా సంరక్షణమై ఉన్నావు. ఆమేన్. అందుకని ఏ రోగము గూడా ప్రభువా నా యొక్క శరీరంలో ఏ అవయవాన్ని గూడా తాకలేదు. ఆమేన్. హల్లెలూయా! దేవా హల్లెలూయా! ఇటుపక్క నాయన వేలకు మంది రోగాలు రావచ్చు. ఇటుపక్క నాయన 10,000 మందికి రోగాలు రావచ్చు. కానీ నాకైతే ప్రభువా ఎందుకు రోగం రాదు అనంటే, రోగం నన్నెందుకు అంటదు అనంటే ప్రభువా మీరే కోటగా ఉన్నారయ్యా యేసయ్యా. హల్లెలూయా! మీ వాక్యము నాలో ఉన్నప్పుడు తండ్రి ఈ లోకములో ఉన్న అపవాది సంబంధమైన విషయాలు ఏది గూడా ప్రభువా నన్ను అంటకుండా ఉంటాయి. ఏ అంధకారము నాలోకి రాలేదు. ఎందుకంటే వెలుగుతో నింపబడి ఉన్నాను నేను. ఆమేన్. హల్లెలూయా! నీ వాక్యం అనే వెలుగుతో ప్రభువా నేను నింపబడి ఉన్నాను. అందుకనే అంధకారం అన్నది నాలోకి రాలేదు. అంధకారము అపవాది నాలోకి రాలేడు. ఏ రోగాన్ని నాకు ఇవ్వలేడు. ఆమేన్. హల్లెలూయా! ఏ శాపము నా మీద ప్రభు ఎందుకు పని చేయదు అనంటే ప్రభు ఇక్కడ కారణమే లేదు గదా! ఇక్కడ ఏ కారణము లేదు ప్రభువా. ఇక్కడ ప్లాట్‌ఫార్మే లేదు ప్రభువా. అపవాదికి ప్లాట్‌ఫార్మే లేదు. నాలో అపనమ్మకమని ప్రభు నన్ను మీరు తీసివేస్తున్నారు. అవిశ్వాసాన్ని తీసివేస్తున్నారు.
అనుమానాన్ని తీసివేస్తున్నారు. పరిశుద్ధాత్మ దేవ, ప్రతి అనుమానాన్ని, ఆ యొక్క వేరుని ప్రభువా, నేను అవిశ్వాసపు దురాత్మల కార్యాల్ని యేసు నామంలో నాలో నుంచి, నా కుటుంబంలో నుంచి వెళ్ళిపోవును గాక. ఆమేన్. హల్లెలూయా. యేసయ్యా మీకు వందనాలు, స్తోత్రాలు. అయ్యా మీరు మాట్లాడిన మాటలు బట్టి స్తోత్రాలు. యేసు పరిశుద్ధ నామంలో అడుగుచున్నాము తండ్రి. ఆమేన్. ఆమేన్. హల్లెలూయా. మనకి ప్రభు ఇస్తున్న గొప్ప వాగ్దానం. ఆమేన్. హల్లెలూయా. కీర్తనలు 23 అధ్యాయము 6 వచనం. నేను బ్రతుకు దినములన్నీయు కృపా క్షేమములే నా వెంట వచ్చును. చిరకాలము యెహోవా మందిరములో నేను నివాసము చేసేదను. ఆమేన్. హల్లెలూయా. దావీదు యొక్క గొప్ప అనుభవం ఇది. గొప్ప సాక్ష్యం ఇది. ఇది తన నోటి ద్వారా మాట్లాడుచున్న మాటలివి. దేవుడు ఎంత విశ్వసనీయమైన దేవుడో దావీదు అనుభవిస్తూ ఉన్నాడు. దావీదు చూశాడు. దేవుడు ఒక మాట చెప్పాడు అంటే గనక ఆయన తప్పక నెరవేరుస్తాడని. అది ఒక దినము కాదు, దినములన్నీయునంట. ఆమేన్ చెప్పు. ఆమేన్. హల్లెలూయా. దినములన్నీయు కూడా, ఏ ఒక్క దినము కూడా నిన్ను విడిచిపెట్టిన దేవుడు కాదు. విడిచిపెట్టే దేవుడు గూడా గాదు. ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా. నేను బ్రతుకు దినములన్నీయు అంటే ఈ లోకంలో ఎన్ని దినాలు మనము జీవించాలన్నది అది అది ప్రభు చిత్తం. ఆమేన్. హల్లెలూయా. అయితే ఎన్ని దినాల వరకు నా సంరక్షణ ఉంటదని ప్రభు చెప్పారో, అన్ని దినాల వరకు ప్రభు సంరక్షణ ఉంటూనే ఉంటది. ఆయనే ఆల్ఫా, ఆయనే ఒమేగా. ఆయనే మన యొక్క మొదలు, ఆయనే మన యొక్క చివరి గూడా. ఆమేన్. హల్లెలూయా. అంటే చివరి దినము, చివరి శ్వాస వరకు గూడా నీ జీవితంలో కృప, 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 కృప. దేవుని యొక్క మంచితనాన్ని, దేవుని యొక్క కరుణని ఇంగ్లీష్‌లో రాసుంది. గుడ్‌నెస్ అండ్ మెర్సీ అన్న మాట రాసుంది. అంటే దేవుని యొక్క కరుణని నువ్వు అనుభవిస్తూ ఉంటావంట. అంటే నువ్వేం అనుభవించవంట? నువ్వేం అనుభవించవంటే తీర్పుని అనుభవించవంట. అంటే తీర్పు అనంటే పాపంతో వచ్చింది తీర్పు. అంటే పాపము చేయటం ద్వారా వచ్చింది తీర్పు. పాపానికి జీతం ఏంటండి? మరణం. అంటే మరణావస్థ యొక్క జీవితము. అంటే మరణంలో జీవించే. ఎప్పుడన్నా ఎవరైనా చూసారా ఐసీయూలో? ఎలా ఉంటారు వాళ్ళు? వాళ్ళు ఇప్పుడే ఇంక రేపో, ఎల్లుండో మరణించే పరిస్థితనమాట. ఇంక వాళ్ళ పరిస్థితి చాలా దారుణంగా ఉంటది. ఎట్లుంటదంటే నొప్పులని, ఇంకా ఇక శ్వాస అందుకోలేక చాలా ఇబ్బంది పడుతూ ఉంటారనమాట. అటువంటి మరణావస్థలో చాలామంది, అంటే ఈ లోకంలో ఉన్న మరి మనుషులైతే ఒక మరణావస్థలో జీవిస్తుంటారు. ఎందుకంటే పాపం ఉంది గదా! వాళ్ళలో పాపం ఉంటే యాదు అంటే మనలో గూడా అంతకుముందు పాపం ఉంది. మన పరిస్థితి గూడా అలానే ఉంది అంతకుముందు గూడా. మనం మనం గూడా ఒక మరణావస్థలో ఉంటూ, నష్టమైపోతూ, ఇబ్బందుల్లో ఉంటూ, ఇరుకు ఇబ్బందుల మధ్యలో ఎంతో ఒక నిరాశతో, ఒక నిస్పృహలతో, బాధలో మనం జీవిస్తూ ఉన్నాం. అయితే అటువంటి జీవితంలో నుంచి, అది తీర్పుతో ఉన్న జీవితం. అది ఎక్కడైతే పాపం ఉంటదో అక్కడ తీర్పు ఉంటది. అది ఒక మరణావస్థలో ఉన్న జీవితం అది. అటువంటి జీవితంలో నుంచి యేసు ప్రభుని నమ్ముకొనుట ద్వారా మన జీవితాల్ని దేవుని కరుణలోకి తీసుకొని వచ్చాడు. ఆమేన్. హల్లెలూయా. అందుకనే మన మీద ఇక తీర్పు లేదు. మన మీదున్న తీర్పు, ఆ యొక్క పాపానికి సంబంధమైన తీర్పు, ఆ యొక్క మరణావస్థ జీవితం అన్నది యేసు ప్రభు సిలువ మీద తీసివేశాడు గనక. ఆమేన్. హల్లెలూయా. మన మీద దేవుని యొక్క కరుణే ఉంది. ఆమేన్. హల్లెలూయా. ఈ కరుణ అన్నది అది ఒక్కరోజు నీ మీద పనిచేసే ఒక గొప్ప ఆశీర్వాదం కాదు గానీ, దినములన్నీయు గూడా. ఆమేన్. హల్లెలూయా. ఎందుకనంటే యేసు ప్రభుని నీ యొక్క ప్రభువుగా కేవలము ఏదో ఒక ఒక రోజు మాత్రమే, 2 రోజులు మాత్రమే విశ్వసించడానికి గాదు. నీ జీవితంలో నువ్వు యేసు ప్రభుని నువ్వు స్వీకరించింది జీవితకాలమంతయు కూడా. ఆమేన్. హల్లెలూయా. జీవితకాలమంతయు కూడా నీకు ఒకే ఒక దేవుడున్నాడు. ఆయన యేసు ప్రభు. ఆమేన్. హల్లెలూయా. ఆయన్నే మీరు గాని, నేను గాని మన యొక్క ప్రభువుగా, మన రక్షకునిగా మనం స్వీకరించాము గనక, ఆయన యొక్క కరుణ అన్నది మన జీవితకాలం అంతయు గూడా ఉంటదనమాట. ఆమేన్. హల్లెలూయా. అందుకననమాట నేను బ్రతుకు దినములన్నీయు కూడా చెప్దామా ఈ మాటలు? నేను బ్రతుకు దినములన్నీయు కూడా యేసయ్యా నీ యొక్క కృప, నీ యొక్క కరుణ, క్షేమమే. ఆమేన్. హల్లెలూయా. సంరక్షణే. ఆమేన్. హల్లెలూయా. నేను ప్రతి దినము కూడా నా చుట్టూ ప్రభా, నా చుట్టూ ప్రభుని అనుభవిస్తూనే ఉంటాను. ఇది ప్రతి దినము కూడా మన నోటి ద్వారా మనం మాట్లాడుచూ ఉండాలి. ఎందుకంటే
మనం ప్రతి దినం అన్నది ఒక ప్రత్యేకమైన దినమే. ఏదో నిన్న ప్రార్థన చేసాము, నిన్న నీటి బాప్తిసం తీసుకున్నాం. ఈరోజు మన ఇష్టం వచ్చినట్టుగా మనం బతకొచ్చు అనుకోకూడదు. ప్రతి దినము మనకి ప్రభు అవసరమే. ప్రతి శ్వాసలో ప్రభు మనకు అవసరమే. ప్రతి నిత్యము కూడా ప్రభు సత్యాన్ని మన నోటి ద్వారా మనం మాట్లాడుచూ ఉండాలి. విశ్వాసం అనే డాలుని మనం ఉపయోగించుకుంటూ ఉండాలి. ఆమేన్. హల్లెలూయా! విశ్వాసం అన్నది ఆమేన్. హల్లెలూయా! దేవుని యొక్క వాగ్దానం అన్నది మనము మన దేవుని యొక్క వాగ్దానం అన్నది మన నోటిలో మన యొక్క హృదయంలో మనం నమ్మాలి. మన నోటి ద్వారా మనం పలుకుచూ ఉండాలి. ఈరోజు కూడా ప్రతిదినం అన్నియు గూడా అన్ని దినాలు దేవుని యొక్క కృపాక్షేమములే ఉంటాయి గదా! ఈరోజు గూడా ఈరోజు గూడా దేవుడు నాకిచ్చిన గొప్ప దినము. హల్లెలూయా! ఈరోజు గూడా నేను దేవుని యొక్క కరుణని నేను అనుభవిస్తూ ఉంటాను. ఆయన క్షేమాన్ని నేను అనుభవిస్తూ ఉంటాను. హల్లెలూయా! అయితే మరి ఇటువంటి గొప్ప వాగ్దానం అన్నది నెరవేర్పులోకి వస్తూనే ఉండాలి అంటే గనక, ప్రతిరోజు నువ్వు చూస్తూ ఉండాలంటే గనక, ఎక్కడుండాలంట నువ్వు? యెహోవా మందిరములో నేను నివాసము చేసేదను. దావీదు మరి దేవుని సన్నిధిలో నివాసం చేస్తూ ఉన్నాడు. దేవుని సన్నిధిలోనంటే ఆయన మాటల్ని వింటూనే ఉన్నాడు. హల్లెలూయా! దేవునితో ఒక నిత్య సంబంధంలో ఉంటూ ఉన్నాడు. ఆయనతో ఒక సహవాసంలో ఉంటూ ఉన్నాడు. ఆయన స్వరాన్ని వింటూ ఉన్నాడు. ఆయనతో పాటు నడుస్తూ ఉన్నాడు. ఆయన రాజ్య విస్తరణలో మరి దావీదు ఉపయోగపడే సాధనంగా ఉంటూ ఉన్నాడు. హల్లెలూయా! మరి మీ జీవితంలో కూడా మరి నా జీవితంలో ఎందుకంటే నిన్న, నేడు, రేపు ఏకరీతిగా ఉన్న దేవుడాయన. దావీదుని ప్రేమించిన దేవుడు నిన్ను, నన్ను అలాగే ప్రేమిస్తున్నాడు. అంతకంటే గొప్పగా ప్రేమిస్తున్నాడు. హల్లెలూయా! యేసు ప్రభువుని ఎంతగా మరి తండ్రి ప్రేమిస్తున్నాడో, అదే ప్రేమతో తండ్రి మరి మిమ్మల్ని, నన్ను గూడా మనందరిని గూడా గొప్పగా ప్రేమిస్తూ ఉన్నాడు. హల్లెలూయా! ఆయన ప్రేమలో ఏది గూడా ఆయన దగ్గర పెట్టుకోవట్లేదు. సమస్తాన్ని ఇచ్చే దేవుడాయన. హల్లెలూయా! అది యేసు ప్రభు జీవితం ద్వారా కనబడింది. శిలువ మీద యేసు ప్రభు ఆయనలో ఉన్న రక్తం ఆఖరి ఆఖరి రక్త బొట్టు కూడా నీ కోసం, నా కోసం కార్చాడనంటే అదే దేవుని యొక్క గొప్ప ప్రేమ. హల్లెలూయా! ప్రేమలో ఏది గూడా పెట్టుకోవటం ఉండదు. ఇచ్చేదిగానే ఉంటది. సమస్త విషయాల్ని ఇచ్చేదిగానే ఉంటది. హల్లెలూయా! సమస్త ఆత్మ సంబంధమైన ఆశీర్వాదాలు నీకు, నాకు ఇయ్యబడ్డాయి. క్రీస్తులో ఇయ్యబడ్డాయి. హల్లెలూయా! నువ్వు ఆశీర్వదించబడిన వాడివి. నేను ఆశీర్వదించబడిన వాడిని. హల్లెలూయా! నాలో ఎటువంటి నాలో ఎటువంటి లోటుపాటు లేకుండా మనల్ని ప్రభు నింపి ఉన్నారు. దేవుని సన్నిధిలో ఇవన్నీ గూడా గొప్ప మర్మాలే. దేవుని సన్నిధిలో ప్రతిరోజు గూడా మర్మాలు. యేసు ప్రభు గురించి ఎంతగానో తెలుసుకుంటూ ఉంటావో, ఎంతగానో నమ్ముతూ ఉంటావో, అంతగా నీ యొక్క ఆత్మీయ జీవితంలో గూడా నువ్వు అనుభవిస్తూ ఉంటావు. హల్లెలూయా! ఆయన కృప గూడా అది అధికమవుతా ఉంటది. ఆయన క్షేమము గూడా అధికమవుతా ఉంటది. ఎంతగా ప్రభు గురించి తెలుసుకుంటూ ఉంటావో, ఎంతగా ప్రభువుని నమ్ముచూ ఉంటావో, ఎంతగా ప్రభుతో పాటు నువ్వు నడవడానికి సమర్పణ నీ జీవితంలో ఉంటూ ఉంటదో, అంతగా దేవుని యొక్క కృప గూడా పెరుగుతూ ఉంటది. అంతగా క్షేమము గూడా పెరుగుతూ ఉంటది. హల్లెలూయా! ఆయన క్షేమాన్ని దేవుడు ఇంకా పెంచే దేవుడుగా ఉంటాడు. ఆయనకు కృప గూడా నీ పట్ల ఇంకా పెరిగిపోతూ ఉంటది. గ్రేస్ అండ్ పీస్ విల్ మల్టిప్లై యూ అన్నాడన్నమాట పౌలు. నీ మీద కృప, నీ మీద సమాధానము అధికమవుతూనే ఉంటది. హల్లెలూయా! ప్రార్థన చేసుకుందాం. ప్రభువా నాయనా, ఈ వాగ్దానాన్ని బట్టి వందనాలయ్యా. ఎంతైనా నువ్వు నమ్మదగిన దేవుడివి. మంచి దేవుడు నాయన. మా తండ్రివయ్యా. హల్లెలూయా! నీ కృప మా మీద కుమ్మరించబడుతూ ఉంది. నీ క్షేమము మా చుట్టూ గూడా పెంచబడుతూ ఉంది. హల్లెలూయా! నువ్వెంతైనా ప్రభువా నన్ను ప్రేమించిన దేవుడివి నాయన. నీలాగా ఎవ్వరూ ప్రేమించలేదు. హల్లెలూయా! నీలాగా ఎవ్వరు గూడా నన్ను ప్రేమించలేదు, ప్రేమించలేరు గూడా ప్రభువా. నీ ప్రేమలో నిస్వార్థం ఉంది. నీ ప్రేమలో సమస్తాన్ని ఇచ్చే రీతిగా ఉంది. ఆఖరి రక్తబొట్టుని కార్చావా యేసయ్య నా కోసం. ప్రతి ఆశీర్వాదానికి నన్ను వారసుడిగా చేసావా నాయన. ప్రతి వాగ్దానం నా జీవితంలో నెరవేర్పులోకి రావడానికి సమస్త కార్యాలు చేయడానికి సిద్ధంగా ఉన్నావా అయ్యా. నేనెందుకు నమ్మట్లేదు ప్రభా. నేను నమ్ముతున్నాను ప్రభా. ఈ రోజు నుంచి, ఇప్పటి నుంచి ప్రభా నిన్నే నమ్ముకుంటానయ్యా. నీవే నా దేవుడివి యేసయ్యా. హల్లెలూయా! కడవరకు ప్రభువా నీవే నా దేవుడివి. హల్లెలూయా! ఆఖరి శ్వాస వరకు నీవే నా రక్షణ, నీవే నా రక్షణ దుర్గాని ప్రభువా. నీకే వందనాలు, స్తోత్రాలు తెలియజేసుకుంటూ, ఈరోజు ప్రభువా ఈ దైనిక జీవితాల్లో నాయనా ఈరోజు నాయనా మా జీవితాల మీద మీ యొక్క హస్తం ఉంచినందుకు స్తోత్రాలు. మా కుటుంబాన్ని నడిపిస్తున్నందుకు స్తోత్రాలు. సమస్త విషయాల్లో మీకు మాత్రమే సకల ఘనత, మహిమ, కీర్తి చెల్లించుకోమని అడుగుచు. యేసు పరిశుద్ధ నామములో అడుగుచున్నాము తండ్రి. ప్రభువైన యేసుక్రీస్తు కృపయు, దేవుని ప్రేమయు, పరిశుద్ధాత్మ అన్యోన్య సహవాసమును మీకును మనందరికిని తోడై ఉండును గాక. హల్లెలూయా. గాడ్ బ్లెస్ యూ.
గాడ్ బి విత్ యూ. ప్రభు మీతో ఉన్నారు. సంతోషంగా ఉందాం. ఆనందంగా ఉందాం. లెట్ దిస్ డే బి ఎ డే ఆఫ్ మాస్టర్ పీస్. ఆమేన్. హల్లెలూయా. అంటే ఈరోజు చాలా అమూల్యమైన దినం ఇది. ఈరోజు మాత్రం మీరు నిరాశ చెందొద్దు, భయపడొద్దు, మీరు చింతించొద్దు. రేపటి గురించి ఈరోజు ఆలోచించొద్దు. నిన్నేం జరిగిందో అని చెప్పి ఈరోజు బాధపడొద్దు. ఈరోజు తప్పకుండా ప్రభు మనల్ని నూతనమైన విషయాల్లోకి నడిపిస్తారు. సంతోషంగా, ఆనందంగా, సమాధానకరంగా ఉండండి. ఒక తృప్తికరమైన జీవితాన్ని జీవించండి. నీలో ఆనందం అన్నది నీ యొక్క ముఖంలో కనబడతా ఉంటది. ఎప్పుడు గూడా ఆనందంగా ఉండండి. ఆ ఆనందమే నీ యొక్క ఎముకలకు గూడా పుష్టిని, ఆరోగ్యాన్ని ఇస్తూ ఉంటదన్నమాట. ఆమేన్. హల్లెలూయా. ఆరోగ్యకరంగా ఉండండి. ఏది గూడా హానికరమైన ఏది గూడా వస్తువులు గాని ఏదైనా సరే మీరు మీరు తినకుండా ఉండండి. హానికరమైన విషయాల్లోకి మనం వెళ్ళొద్దు. మన మన ఆత్మ, ప్రాణ, శరీరాన్ని మనం కాపాడుకుంటూ ఉండాలి. దేవుడు ఈరోజు నిర్ణయించిన ఆయన యొక్క ఉద్దేశ్యం అన్నది తప్పకుండా అది నెరవేర్చబడతది. విశ్వాసపు అడుగులు ముందుకు వేస్తూ ఉందాం. ఆమేన్. హల్లెలూయా. ఏ రోగం గూడా నీకు అంటకుండా ఉంటది. ఆమేన్. హల్లెలూయా. ఎందుకంటే నీ చుట్టూ గూడా అగ్ని ఉంది. అగ్ని ఉంది. అగ్ని బాణములు వేస్తున్నాడు గాని నీ చుట్టూ దేవుని అగ్ని ఉంది కాబట్టి ఆయన అగ్నిలో ప్రతి బాణం గూడా కాల్చబడతది. ఆమేన్. హల్లెలూయా. మాడి మసైపోవాల్సిందే. ప్రభు మిమ్మల్ని, మీ కుటుంబాల్ని దీవించును గాక. ఆమేన్. హల్లెలూయా. మరి రేపొద్దున మళ్ళీ 5:00కి మళ్ళీ